లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీతము 3వ అధ్యాయము, పరమగీతము 3వ అధ్యాయము 4వ వచనము. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకుని వచ్చి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి, అత్యంత కృపగలిగిన దేవాది దేవుడైన తండ్రి, వాక్యమైన స్వామి, నిలవబడి ఉన్నాను, నరమాతృరాలను. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. దయచేసి మాతో మాట్లాడమని నిన్ను వేడుకుంటూ ఉన్నాను. ఈ లేఖనములో మీరు వ్రాయించినటువంటి మాటలు మాకు అర్థమయ్యే శైలిలో మీరే మాకు వివరించి మమ్మను బలపరిచి దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో పరమగీతములో ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగమును మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే శులమితిగా చెప్పబడుతున్నటువంటి ప్రాణేశ్వరి సంఘము ఏం చేస్తుంది అనంటే, మనం నిన్నటి వరకు వివరించుకున్నటువంటి మాటల్లో సంత వీధుల్లో తిరిగింది, రాజవీధుల్లో తిరిగింది, పట్టణములో ఉన్న కావలి వారిని కూడా ఆమె అడిగింది. కానీ ఏమీ కూడా ప్రయోజనము లేకపోయినా సందర్భాన్ని మనము ఎరిగిన వారమై ఉన్నాము. ఇవన్నీ కాదనుకుని ఏం చేస్తుంది అనంటే, కొంచెము దూరము పోగా ఏం చేసిందంట, ఇంకెవరిని అడిగినా అనవసరం అని అనుకుంది. వెంటనే ఆమె సాహసం చేసి ఏం చేసిందంటే, కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. కొంచెము దూరము పోగా, కొంచెం దూరం అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. కొంచెం దూరం ప్రియులారా, శరీరం బద్ధకంగా ఉన్న, బంధువులున్నా, స్నేహితులున్నా, రక్త సంబంధులున్నా, ప్రియమైన వారున్నా, అన్నింటినీ విడిచి కొంచెం దూరం తనంతటి ఆమె ఏం చేస్తుందంటే, వారందరినీ విడిచి కొంచెము దూరం పోయేసరికట ప్రాణప్రియుడు ఎదురుగా వచ్చినట్లుగా బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అవన్నీ ఒకవేళ కలిగి ఉంటే ఆయన కనబడేవాడు కాడేమో కానీ కొంచెము దూరం సాహసం చేసింది. అదే ఆ కొంచెం దూరం అనే మాట దైవ సన్నిధికి రావడానికి ఎన్నో అడ్డులు, ఆటంకాలు, ప్రియులరా, అవి ఇవి ఎంతో గందరగోళం మనకు కలుగుతూ ఉంటుంది. అవన్నింటినీ కూడా విదిలించుకొని ఏం చేయాలంటే, మనంతటికి మనమే హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ప్రభు ఖచ్చితంగా కనబడతారు. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ప్రభువుని చూస్తారు. ప్రియులరా, ఎందుకు ప్రభువుని మనం చూడాలి అంటే, ఈమె ఆత్రం ఏమిటి అంటే, ఈమె చాలా ఆతృతగా ప్రభువుని ఏం చేస్తుంది, అన్వేషిస్తుంది. దొరికాడు అనగానే ఎంత సంతోషం అంటే ప్రియులరా, దొరికే స్థలములోనే ఏం చేయాలి, వెతకాలి. సన్నిధిలోని ప్రభు ఉంటారు కనుక రహస్యమందు చూస్తున్న తండ్రికి ఏం చేయాలంట, మత్తయి సువార్త 6:6 రహస్యమందు చూసే తండ్రికి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రాణప్రియుడు ఎదురు పడుట ప్రియులరా, వెతకాలి. వెతికినంతరం ప్రాణప్రియుడు ఏం చేస్తారు, కనబడే దేవుడై ఉన్నాడు. విడిచిపెట్టక మనం ఏం చేయాలి చూడండి ప్రియులరా. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మరి మత్తయి గారు రాసినటువంటి మాటలు 5వ అధ్యాయములో మరి యేసుప్రభు వారు కొండ మీద అనేక మాటలు తెలియచేసినప్పుడు ఈ మత్తయి గారు రాసినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయములో 41వ వచన భాగములో, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. ఒకడు ఎవడైనా బలవంతం చేసి 1 మైలు దూరం రమ్మని ఎవడైనా అడిగితే గనుక వానితో కూడా ఎంత దూరం వెళ్ళాలట, 2 మైళ్ళు వెళ్ళుము అనే వాక్యం మనకి కనబడతా ఉంది. ప్రియులరా, ఇక్కడ వారిని విడిచి కొంచెము దూరము పోగా, కొంచెం దూరం పోగా, దూరమే భారమే అయినా కూడా ఏం చేయాలి, వెళ్ళాలి.
కాబట్టి ప్రియులరా, వెళ్ళిన అనంతరం ఏం చేయబడుతుందంటే అక్కడ ప్రాణప్రియుడు కనబడిన దేవుడై ఉన్నాడు. అక్కడ ఏం చేయబడ్డదట? నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. ఇవేమీ కాదనుకొని సాహసించి సన్నిధిలోనికి వచ్చి ప్రభు తలంపు కలిగి ఉంది, ప్రభునే ధ్యానం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎదురుగా ఎవరు వచ్చారట? ఎవరొచ్చారు? ఆయనే కనబడతా ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వదిలిపెట్టక ఆయన ఏం చేసిందంట? వదిలిపెట్టక ఆదికాండములో ఉన్న ప్రియులరా, మరి పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్నటువంటి యాకోబు వదిలిపెట్టక తొడగూటి నరం వసిలిపోయినా కూడా వదిలిపెట్టాడంటారా? వదిలిపెట్టక ఏం చేశాడు? గట్టిగా పట్టుకుని అంటున్నాడు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దీవెన కొరకు ఎంత ప్రాకులాట, దీవెన కొరకు ఎంత ప్రియులరా మరి మూలుగుతూ ఉన్నాడు దైవ సన్నిధిలో. అంటే తన తొడగూటి నరమంతా కూడా వసిలిపోయింది, అయినా కూడా విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. వదిలిపెడితే ఆశీర్వాదం పోగొట్టుకుంటుంది. అందుకే ప్రియులరా, ఇప్పుడు ప్రారంభ వచనములో తప్పిపోయిన తర్వాత వెతికింది, ఇప్పుడు అర్థమయ్యింది, అన్వేషణలో పడింది. అన్వేషణలో బాగా అర్థం చేసుకొనిక ఏదేమైనా కూడా విడిచిపెట్టకూడదు. యాకోబు ఏమనుకుంటున్నాడంట? విడిచిపెడితే గనక ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోలేడు. కాబట్టి ఏం చేయాలి? గట్టిగా పట్టుకున్నాడంట. ప్రభు అంటున్నారు, అబ్బాయి తెల్లవారిపోతుంది, నన్ను వెళ్ళనిమ్మని బ్రతిమలాడుకున్నా కూడా ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు. అక్కడ వ్రాయబడినటువంటి మాట, నా తల్లి ఇంటికి అతని తోడుకొని పోతిని. ఏం చేసిందట? తల్లి ఇంటికి తోడుకొని పోయేంత వరకు కూడా ఆమె మరి కంటి మీద కునికేయలేదు. ఇంతకుముందు ఏం చేసింది? రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణప్రియుని వెతికిన ఆమె ఇప్పుడు చాలా మర్యాదస్తురాలుగా, చాలా అన్వేషణలో ప్రభుని చూడాలి, ఏమైనా ప్రభుతో ఉండాలి, ఏమైనా ఆయన్ని చేరువ చేసుకోవాలి అనేటువంటి తపనతో ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోయేసరికి తనంతట తానే సాహసం చేసి దైవ సన్నిధిలోనికి వచ్చాట. ఆమె వేడుకోవలసిన పద్ధతిలో వేడుకుంది. ఇప్పుడు ఆయన ఎదురుగా వచ్చారు. వదిలిపెడుతుందా? లేదు. అలాగున ఆయన్ని వశం చేసుకున్న తర్వాత ఆయనతో పాటు ఎంతో గొప్ప ఆశీర్వాదములను మరి అన్నింటినీ కూడా పొందుకున్నట్లుగా లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. అక్కడ ఏమని బ్రతిమలాడిందంటే, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకున్నాను, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చాను, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకుని వచ్చాను. యెరూషలేం కుమార్తెలు ఉన్నారు అక్కడ, వాళ్ళ మీద ప్రమాణం చేస్తుంది. పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు, నా అంతట నేను లేచే వరకు కూడా మీరెవ్వరు కూడా నన్ను లేపకండి. అలా అంటామా మనం? ఇదిగో సన్నిధిలోనికి వెళ్తున్నాను, అన్నం అక్కడ పెట్టేసి వెళ్తున్నాను, ఇదిగో నన్ను మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకండి అంటారా? సన్నిధిలోనికి వెళ్ళినప్పుడే అంత గందరగోళం అంతా కూడా వచ్చేస్తుంది. కోళ్ళు కుక్కలు అలా చేస్తూ ఉంటాయి. అప్పటి వరకు అడగని వారు వచ్చి డోర్ కొట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అప్పటి వరకు మాటలు రావు, అప్పుడే పనిగట్టుకుని అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ అమ్మాయి చెప్తా ఉంది ఏమనంటే, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. నేను సన్నిధికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి చాలా సమయం పడుతుంది కనుక నన్ను అపార్థం చేసుకోకండి. నేను సన్నిధికి వెళ్తున్నాను, మరి నేను వచ్చే సమయం ఇంత సమయం పడుతుంది కాబట్టి నన్ను మరి లేపకండి, నన్ను ఒక విధంగా చెప్పాలంటే డిస్టర్బ్ చేయకండి అని మనం అనే స్టేజ్లోనికి రావాలని ప్రభు ఇష్టపడతా ఉన్నారు. నేను వాక్యం చదువుతున్నాను, నన్ను ఆటంకపరచకండి. నేను ప్రార్థనలో ఉన్నాను, నన్ను ఆటంకపరచకండి. నేను సన్నిధిలో మోకాలు ఉనుతున్నాను, నన్ను ఆటంకపరచకండి.
దయచేసి మీకు చేయవలసినవన్నీ చేశాను, ఇక నన్ను ఆటంకపరచకండి అంటూ ప్రభు కొరకు మనం ఏం చేయాలంట? లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు కూడా ఆయనతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఒక లేఖనాన్ని బైబిల్ గ్రంథములోని ప్రారంభ అధ్యాయములో మనం చూస్తాం. అక్కడ 16వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది, మన శయన స్థానము పచ్చని చోటు, మందిర దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళ మ్రానులు. సన్నిధిలోనికి వచ్చిన తర్వాత సమస్తం కూడా మర్చిపోయి ఏం చేయాలంటే ప్రభుతో మాత్రమే ఏం చేయాలట? సహవాసం చేయాలి. ఇక్కడ బ్రతిమలాడుకుంటా ఉంది, లోకములో ఉన్న వారులారా నా కొరకేమైనా వస్తారేమో, నేను ఈ సమయం నుండి ఈ సమయం వరకు నేను ప్రత్యేకంగా ఉంటాను, ప్రభుతో ఉంటాను. ప్రభుతో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను కలవరపరచకండి, ఆటంకపరచకండి, దయచేసి నా జోలికి రాకండి అని ఆమె బ్రతిమలాడడం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే ప్రియులరా, మరి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు బ్రతిమలాడడం అయిపోయిన తర్వాత ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చి ఇదేమి అంటూ ఈ లేఖనాన్ని అంతా వ్రాసిన తర్వాత 9వ వచన భాగానికి మనం వచ్చినప్పుడు ప్రియులరా, లెబానోను మ్రానుతో మంచం ఒకటట సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. ఏం రానుతోనట? ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చింది? ఆయన యొక్క సహవాసానికి వచ్చింది. ఆయనకి ఏ మంచం ఉందంటే లెబానోను మ్రానుతో మంచాన్ని ఒకటి ఆయన చేయించుకున్నారు. లెబానోను ఇది ఒక దేశం యొక్క పేరు. 2వ రాజుల గ్రంథములో రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 19వ అధ్యాయములో 23వ లేఖనములో ఆ మాట మనకి కనబడతా ఉంటుంది. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను, ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. ఏమంటున్నాడు? లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. ఇది ఒక దేశం పేరుగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. మొదటి రాజులు రాసిన గ్రంథములోనేమో 5వ అధ్యాయములో చూస్తే 6 నుండి మనము చదివినప్పుడు అక్కడ ఒక పర్వతం పేరుగా ఈ యొక్క లెబానోను అనే మాట మనకి చాలా స్పష్టంగా ఆగపడుతూ ఉంటుంది. 5వ అధ్యాయములో 6 నుండి మనం చూస్తే లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులు కలిసి పని చేయుదురు. ఇది ఒక పర్వతముల మ్రానులను నరుకుట ఎందు సిదీనులకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరని నీకు తెలుసు. ఇది ఏంటట? పర్వతం, ఒక పర్వతం. అదంతా కూడా లెబానోనుతో మరి మనకి కనబడతా ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉంటాం. ఇష్టమైనంతగా అనగా ఈ లెబానోనును మరి ఆ దినాల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఇది ఒక వృక్షం యొక్క పేరుగా మనం చూడగలుగుతాం. ఈ పర్వతం మీద ఉన్న చెట్లు ఏం చెట్లట? దేవదారు వృక్షాలు. ఈ పర్వతం మీద ఏ చెట్లు ఉన్నాయట? లెబానోను మీద ఏం చెట్లు ఉన్నాయి? దేవదారు వృక్షాలు. ఇది గట్టిగా ఉంటుంది. దేవదారు వృక్షం ఎలా ఉంటుందట? చాలా పటిష్టంగా ఉంటుంది. దానిని ఎలాగున వర్ణించారు అంటే క్రైస్తవులకు సాదృశ్యంగా వర్ణించారు. క్రైస్తవులు ఎలా ఉండాలట? గట్టిగా ఉండాల, అంతేగాని పొట్టుల గాలికి ఎగిరిపోయేలా వారిలా ఉండకూడదు. దేవదారు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో క్రైస్తవ జీవితాన్ని అలంకరించుకున్న మనం కూడా గట్టిగా ఉండాలట. ప్లస్ దేవదారు ఎలా ఉంటుందంటే ఈ లెబానోను పర్వతం మీద ఎదిగేటువంటి వృక్షాలట కలగా ఉంటాయటండి. ఎలా ఉంటాయట? పెళ్లి కుమార్తె సంఘములో ఏముండాలి? కళ ఉండాల. ఓహో పెళ్లి కుమార్తె అని తెలియడానికి చాలా గొప్పగా ముస్తాబు చేస్తారు. ఆ కళ దేనివల్ల అంటే పరిశుద్ధత ద్వారా దేవుడు మనకి ఇస్తారు. ఎస్తేరమ్మను చూస్తే ఆమెలోని కళ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె హేగే ఇచ్చిన ఆభరణాలు తప్ప మిగతా ఏవి కూడా ఆమె ఆశించలేదు. లోకానుసారమైన అద్దకాలు ఏమి ఆమె అద్దుకోలేదు. ఆమె ముఖం ఎలా ఉందంటే కలగా ఉంది. ఈ వృక్షమట చెదపట్టదట.
చాలామందికి చెదపడతా ఉంటుంది ఒక్కొక్కసారి. క్రైస్తవ్యానికి ఏం పట్టకూడదు? చెద పట్టకూడదు. ఎంతకాలమైనా కానీ ఇది చెడిపోదట. ఒక్కసారి ప్రభువు నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనస్సు చెడిపోతూ ఉందేమో ఆలోచన చేసుకో. మన మనస్సుకు ఏం పట్టకూడదు? చెద పట్టకూడదు. మనం చెడిపోయే వారంగా ఉండకూడదు. అర్థమవుతుందా అండి? మనం క్రీస్తులోనికి వచ్చిన దగ్గర నుండి క్రీస్తుకు చేరువయ్యే వరకు కూడా మనలోనికి ఏమి రాకూడదు? చెద రాకుండా చూసుకోవాలి, చెడిపోకుండా చూసుకోవాలి. ఏదేమైనా కూడా ఎవరి కొరకు జీవించాలంటే కేవలం ప్రభు కొరకు మాత్రమే మనము జీవించాలి. మధ్య మధ్యలో ఇంకొకరిని ఇంకో ఆ గుడిమెట్లు ఈ గుడిమెట్లు ఇయ్యి అన్నింటినీ పూసుకుంటే గనక చెదపట్టి చెడిపోయేవారుగా ఉంటారు. అయితే ఈ దేవదారు వృక్షము సువాసన కలిగించిన వృక్షము. దేవదారట ఏం కలిగిస్తుందట? సువాసన, మంచి సువాసన. ఈ లెబానోను పర్వతం మీద ఎదిగే వృక్షాలు మంచి సువాసన. అందుకే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగా, బలిగా దేవుడు సమర్పణ అయిపోయారు. మనలో ఏమి రావాలట? సువాసన. ఆహా, క్రీస్తుని వీరు కలిగి ఉన్నారు, వీరు క్రీస్తు పిల్లలై ఉన్నారు అని మన గురించి లోకం చెప్పుకునేలాగున మనలో నుండి ఏమి రావాలంటే, చూడండి పిల్లరా, శ్రేష్టమైనటువంటి సువాసన రావాలి. ఈ వృక్షమట శ్రేష్టమైనది. ఏం కలిగి ఉన్నదట? శ్రేష్టమైన వృక్షం. ఈ వృక్షాలతోనే యెరూషలేము దేవాలయము ఈ వృక్షాలతోనే చక్కగా కట్టబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. శ్రేష్టత అనేది మనం కలిగి ఉండాలి. దావీదు గారు రాసినటువంటి 16వ కీర్తనలో ఒక మాట మనకి కనబడతా ఉంటుంది. అక్కడ శ్రేష్టమైనవి అని కనబడుతుంది. 6వ వచనంలో, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించేను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగిను. శ్రేష్టత ఎక్కడి నుంచి వస్తుందనంటే దేవుని యొక్క సన్నిధిలోనే. 3వ వచనములో, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భూమి మీద ఉన్న భక్తులు ఎలాంటి వారట? శ్రేష్ఠులు. దేవునికి వారు చాలా కేవలం ఇష్టులు అనే మాట కనబడుతుంది. ఈ వృక్షాలు చాలా శ్రేష్టమైనవి. భక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన భక్తుల కొరకు ఇష్టం కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా. యెరూషలేము దేవాలయం ఈ మ్రానులతోనే కట్టబడింది. యెరూషలేము దేవాలయాన్ని ఏ మ్రానుతో కట్టారట? ఈ దేవదారు మ్రానుతోనే కట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం మరి బహుగా దేవుని కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. అయితే ప్రియులరా, ఈ గ్రంథములో వ్రాయబడ్డటువంటి మాటలు చాలా విలువైనవి, బలమైనవి. మనము ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, మరి దేవుని యొక్క సన్నిధానములో పరమగీతమును మనము వివరించుకుంటా ఉన్నాం. ఈ పరమగీతములో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా ప్రభు యొక్క మాటలు అని మనము ఎరిగిన వారమై ఉన్నాం. అయితే మరి ఈ బైబిల్ గ్రంథములో చూసినటువంటి మరి ఈ వృక్షాలు కూడా క్రైస్తవ జీవితానికి పోల్చి చెప్పిన వారై ఉన్నారు. క్రైస్తవ జీవితానికి మరి చక్కగా నిదర్శనంగా ఇక్కడ వ్రాసిన వారై ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులరా, పరమగీతములో వ్రాయబడినటువంటి మాటలను మనం ఈ రోజున వర్ణించుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ లెబానోను మ్రానుతో ఏం చేయించుకున్నాడట? మంచం చేయించుకున్నాడట. ఏం చేయించాడట అండి? మంచం. దేనికి మంచం సాదృశ్యం అంటే దేవుని సంఘమే ఒక మంచం. మనమందరం క్రీస్తు వారికి ఏమై ఉన్నాం? మంచం. ఆయన దేంతో చేయించుకున్నాడంట? పటిష్టమైన, శ్రేష్టమైన, చెదపట్టనటువంటి, చెడిపోనటువంటి, విలువైనటువంటి భక్తులైన వారిని దేవుడు కోరుకున్నారు. వారు నాకు కేవలం ఇష్టులు అంటున్నాడు.
మనం సొలొమోను రాజుకి ఆ దినాల్లో చేయించుకున్నటువంటి మంచం ఏమిస్తుందంటే విశ్రాంతిని ఇస్తుంది. ఈరోజున యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. మన ద్వారా విశ్రాంతి పొందుతున్నారా లేక బాధ అనుభవిస్తూ ఉన్నారా? సిలువకెక్కిన ప్రభువా కాస్తంత నువ్వేం తీసుకో, విశ్రాంతి తీర్చుకో అనేటట్టుగా ఉన్నామా, లేక సిలువలోనే నా కొరకు నిత్యం ఇలానే ఉండు అనే వారంగా ఉన్నామా? ఆలోచన చేసుకున్నట్లయితే మంచం విశ్రాంతికి సూచనగా కనబడుతుంది. నిద్రపోవడానికి మంచం చాలా అవసరం, అవునా కదండి? అలసట తీర్చుకోవాలన్నా, విశ్రాంతి తీర్చుకోవాలన్నా, నిద్రపోవాలన్నా ఏం కావాలి? దేవునికి మంచం. ఎందుకు అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకే రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆయన దగ్గర ఏముందంట? ఇప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? 7వ దినము పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినాన్ని ఏం దినంగా వ్రాయబడి ఉందంటే విశ్రాంతి దినముగా చెప్పబడతా ఉంది. గలతీలకు రాసినటువంటి పత్రిక భాగాన్ని చదివితే గలతీ పత్రిక 5వ అధ్యాయములో 23వ లేఖనము, ఇట్టివారికి విరోధమైన నియమమేదియు లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరి సంబంధులటండి? క్రీస్తు యేసు వారి సంబంధులు శరీరాన్ని ఏం చేశారంటే దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇప్పుడు మనం సిలువ వేసే వారంగా ఉన్నామా? ఆయన విశ్రాంతి లేకుండా మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. మనం విశ్రాంతి ఇచ్చే వారంగా ఉన్నామా లేక సిలువేసి చంపేవారిగా ఉన్నామో పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మీకు అర్థమైందా? క్రీస్తు యేసు సంబంధులే, ఆయన స్వజనులే, స్వకీయులే ఆయన ఏం చేశారట? సిలువ వేసి చంపేశారు. ఈ రోజున మనం సిలువలో ఉన్న క్రీస్తును ధ్యానించడానికి వచ్చాం. మనం అందరం కూడా ఎలా ఉండాలట? విశ్రాంతినిచ్చే ఒక మంచంగా దేవుడు మనలను కోరుకుంటున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏమై ఉన్నామట? దేవునికి మనము విశ్రాంతినిచ్చేటువంటి ఆలయముగా. సొలొమోను ఏమంటున్నాడు? లెబానోను మ్రానుతో బలమైనటువంటి పటిష్టమైనటువంటి సంఘాన్ని అని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘము ద్వారా ప్రభు ఏం పొందుకోవాలట? విశ్రాంతి పొందుకోవాలి. మన కొరకు విశ్రాంతి ఆలోచిస్తున్న దేవునికి మనం కూడా ఏమివ్వాలి అని అంటే, చూడండి పిల్లలు, విశ్రాంతి ఇచ్చేవారంగా ఉండాలి. ఉదయమంతా విసికి ఇంటికొచ్చిన భర్తను సతాయిస్తారు చాలామంది. ఏం కోరుకుంటాడు భర్త భార్య ఎందు అంటే, ప్రొద్దుటస్మాలు విరిగి నలిగిన తర్వాత ఇంటికి వెళ్తే కాస్తంత రిలీఫ్గా ఉండాలి అనుకుంటాడు. కానీ చాలామంది ఏం చేస్తారు చెప్పండి? సతాయిస్తారు. ప్రభు మన దగ్గరకు వచ్చేటప్పుడట మన ద్వారా ఏం కోరుకుంటాడు? ఆయన విశ్రాంతిని కోరుకుంటాడు. మనమే అస్తమాట్లు భోగాల నిమిత్తం అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అనే వారంగా ఉంటాం. కానీ అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన మనల్ని ఎందుకు ఇలాగున మరి సమకూరుస్తున్నారు? ఈ విషయాలన్నీ కూడా ప్రక్కన పాడేస్తాం. ఎంతసేపు మన భోగముల నిమిత్తం, మనందరం మన మేలుల కొరకు. అందుకే కదా యేసు ప్రభు వారు కూడా తిరిగింది. ఎందుకు చెప్పండి? స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు, మేలుల కొరకు, ఉపకారాల కొరకు, మెప్పుల కొరకు తిరిగారు. కానీ తప్ప ఆయనకి విశ్రాంతినిచ్చేవారు ఎవరు కూడా లేరు. కనుక ఆయన మనలను ఎలా కోరుకుంటున్నాడంటే విశ్రాంతి ఇచ్చేటువంటి ఒక మంచముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనం మనందరికీ తెలిసిన భాగాన్ని మనం చదివితే, హృదయం అనే తలుపునొద్ద నిలుచుండ ఆయన
తట్టుచున్నాడు. హృదయాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా ఆయన అనుకుంటున్నాడు ఆయన స్వరం వినాలి అని. మనం ఏ స్వరం వింటున్నాం? ఆయన అనుకుంటున్నాడు తలుపు తీస్తే బాగుండు, అతని దగ్గరికి వెళ్తాను, అతనితో కలిసి భోజనం చేస్తాను. ఎంతో గొప్పగా ప్రభు వస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేద్దాం ప్రియులరా. ఆయన మన దగ్గరకు వచ్చి ఏం కోరుకుంటున్నాడంటే, తలుపు తీస్తే బాగుండు, నన్ను చేర్చుకుంటే బాగుండు, నేను వారు కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఆయన మాట్లాడాలని, ఆయన మనతో ఉండాలని, ఆయన మనతోనే నివాసం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మనమైతే వస్తాం అంతే, పేరుకి మన వేలో మనం ఉంటాం, లోకవార్తలు చెప్పుకుంటూ ఉంటాం, ఆయన ప్రక్కన పెట్టేస్తుంటాం. పేరుకు మాత్రమే క్రైస్తవ్యం, కానీ విశ్రాంతినిచ్చేవారుగా లేరు. యేసుకట ప్రియులరా మనమంటే చాలా ఇష్టం. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయములో ఈరోజు పాఠంలో మనం చదివాం. ఈ 15వ అధ్యాయములో 4వ వచ్చిన భాగము నుండి మనము గమనించినప్పుడు, నాయందు నిలిచియుండుడి. దేవుని యందు ఏం చేయాలంట? నిలిచి ఉండాలట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన యందు నిలిచి ఉంటాడట. ఎంత చక్కగా రాస్తారంటే, తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగూ నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అక్కడ అంటున్నాడు, ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. మనం ఏం చేస్తున్నాం? ఎడమొఖం పెడమొఖం, పేరుకైతే వస్తాం, అవునా కదా? ఆలోచన చేసుకుందాం. ఎడమొఖం పెడమొఖం అంటే ఏంటి? వస్తారంతే, ఏదో వచ్చాం, క్రమం జరుగుతూ ఉంటే మీ పనులు మీవే, ప్రార్థన జరుగుతూ ఉంటే మనసులోకి ఏవో గందరగోళం అన్నీ గుర్తొస్తాయి, కానీ ఇక్కడ ఎందుకున్నామో ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు చాలామంది. ఇక్కడ అంటున్నాడు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం సాధించలేము. ఆయనతో ఉంటేనే ఏదైనా ప్రయోజనం. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడలా, ఇక్కడికి వచ్చి ఆయనతో ఏకము కాని ఎడలా వాడు తీగలాగా బయట పారవేయబడతాడు, ఎండిపోతాడు. మనుషులందరూ కూడా అట్టి వాటిని ఏం చేస్తారంటే పోగు చేసి అగ్నిలో పడేస్తే అగ్ని వేస్తారు, కాలిపోతాయి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, నిజంగా మీరు నా కొరకే వస్తే నేను మీ కొరకు వస్తాను. అప్పుడు మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి, మీకు అది నేను చేస్తాను. ఏమన్నారు? నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చేదా. నీకు ఇచ్చుట నాకా నందము, నీకు ఇచ్చుట నాకా నందము, నీవు అడుగుట ముచ్చట నాకు, నీవు అడుగుట ముచ్చట నాకు, మనోవిచారము నీకు మహిమతలంపులే. మనం అడగడము, ఆయన ఇవ్వడము, ముచ్చటగా ఇస్తాడట. ఎప్పుడు? ఆయన యందు మనము ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు. అంతేగాని మనమేమో వేరేలా ఉండి నేను ప్రభు కొరకే వచ్చాను అంటే మనలో తప్పు ఉంచుకొని అది అడిగినా ప్రయోజనం ఉండదు. ఎందుకో వచ్చినట్టుగా వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ప్రభు వారు కోరుకునేది ఏంటంటే ఆయన సహవాసములోనికి రావాలట. ఈ ప్రియురాలు అన్వేషణలో దొరకగానే ఏం చేసిందంటే ఆయన్ని గట్టిగా పట్టుకుంది, ఆయనతో సహవాసం
చేస్తుంది. పెళ్లి కుమార్తెలముగా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకునే స్థాయిలోనికి రావాలి. ఇక్కడ నిర్గమకాండ 25వ అధ్యాయములో 8వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరిలోకి వచ్చి నివసిస్తారంట? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది పాత నిబంధన. అయితే క్రొత్త నిబంధనలో ఏమని అన్నాడంటే ఆయన నిత్యము నీతో నివాసము చేసేదను. ఎప్పుడుంటాడట? ఆయన నిత్యం కూడా మనలోనికి వస్తాడట. ఇందాక మనం చదివాం కొరింథీ మొదటి పత్రికలో 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం ఏమై ఉన్నామట అండి? మనలో నివాసం చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు, మనతో ఉండడానికి ఆయన వస్తూ ఉన్నాడు. అందుకే దేవదాసయ్య గారు ఒక కీర్తనలు అన్నారు, నేను మీలో మీరు నాలో మిళితమై ఉన్నట్లే. ఆయన మనలో ఏమైపోయారట? లీనమైపోయారట. ఆయనలో మనం లీనమైపోవాలి. ఆయన మనలో లీనమైపోతున్నాడు, కానీ మనం ఆయనలో ఏమవ్వట్లేదు, లీనమవ్వట్లేదు. జాగ్రత్త పడదాం ప్రియులరా. సిలువ వేయబడిన క్రీస్తును ధ్యానిస్తూ ఉన్నాం. సిలువను ప్రక్కన పెట్టి ఏదో నేర్చుకుంటే అర్థం కాని విషయం. సిలువను ప్రక్కన పారవేసి ఏదో ఇంకా భోగాల నిమిత్తం ఏదో అడగడానికి వస్తే కనుక దానివల్ల ప్రయోజనం దొరకదు. సిలువలో ఉన్న క్రీస్తుకు మనం ఒక మంచంలాగా అలసట తీర్చుకో ప్రభువా అన్నట్లుగా మన క్రియలు, మన పనులు, మన చూపులు, మన విధానం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథంలోనికి వస్తే ప్రియులరా, యెషయా గ్రంథకర్త 66వ అధ్యాయంలో మాట రాస్తూ అన్నారు. ప్రారంభ 2 మాటల్లో ఆయన అన్నాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్ట ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఎలా ఉండాలట? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని ప్రభు ఏం చేస్తున్నారట? దృష్టిస్తున్నాడంట. ఇప్పుడు ఎలా ఉండాలి? దీనులముగా ఉండాలి, నలిగిన వారంగా ఉండాలి. ఉదయం అంతా పనికెళ్ళి నలిగిపోతే ఇప్పుడు ఇంకా నలిపేస్తున్నారండి. నలగాల. ఎందులో నలగాలి? ప్రభు సన్నిధానంలోనికి వచ్చినటువంటి మనం ప్రభువుకి విశ్రాంతినిచ్చే వారంగా, మనల్ని చూసి అమ్మో ఉదయం అంతా పని చేసుకున్నా కూడా నేనంటే ఎంత ప్రేమ అనే విధంగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో వెయ్యాలి మోకాళ్ళు, చెయ్యాలి ప్రార్థన, కనిపెట్టాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట వినునో నేను వాడిని ఏం చేస్తున్నానంటున్నాడు? దృష్టిస్తున్నాడంట, దృష్టించుచున్నాడు. ఎవరు చూడకపోయినా మనకేం పోయేది లేదు, వచ్చేది లేదు. ప్రభువు చూస్తే చాలు. కాబట్టి మనం ఎవరి కొరకు రావాలి? మన అన్వేషణ ఏమైంది? ప్రియురాలి యొక్క అన్వేషణ ప్రభు రావాలా. ప్రాణప్రియుణ్ణి వెతికింది వెతికింది వెతికింది, దొరకలేదు. దొరకకపోయేసరికి చాలా ఏడుపుతో కొంచెం దూరం సన్నిధిలోనికి వచ్చింది, మోకాళ్ళు నుండి ఇప్పుడు వచ్చాడు. వచ్చిన ప్రభువుకి ఏమేసింది? మంచం. ప్రియులరా, ఆమెమంటుంది? మీరు నన్ను లేపకండి, మీరు నన్ను ప్రియులరా కలత పరచకండి, బ్రతిమలాట. ఎంత చక్కగా మనం దేవుని సన్నిధానములో ఏం చేయాలంటే, దేవాలయంలో ఉన్నాను, అల్లరి చేయమాకండి, చక్కగా కూర్చోండి, వాక్యం వింటున్నాను, మీ వల్ల నా భక్తి చెడకూడదు, జాగ్రత్త అంటున్నారా? వాళ్ళతో కలిసి మీరు కూడా ఏమైపోతున్నారు? ఏమంటుందండి ఇక్కడ? మీరు లేపకయ్యు కలత పరచకి ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీరు ఎంతమందిని బతిమాలుతున్నారు? మీరు వాళ్ళతో ఊగుతున్నారు, అవునా కదా? అల్లరి చేసే వాళ్ళతో మీరు కూడా ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. కానీ ఇక్కడ బ్రతిమలాట. దయచేసి అల్లరి చేయకండి, కలతపరచకండి, భంగపరచకండి. బ్రతిమలాట, లేపకండి ప్లీజ్, వాక్యాన్ని వింటున్నాను,
సన్నిధి చేసుకుంటున్నాను. మోకాలు నేను భక్తి పోనీయకండి అంటున్నావా? లేక ఇదే బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళతో ఊసులు పెట్టుకుని కూర్చొని నీ మతానుసారంగా నీ ఉంటున్నావా? అర్థం చేసుకుందాం. సిలువ వేయబడిన క్రీస్తును ధ్యానిస్తున్నామని పేరుకొచ్చి ఆయన నిశ్చలవిడితనంగా అవమానిస్తూ ఉన్నావేమో. నీ క్రియల వల్ల అవమానింపబడుతున్నాడేమో. ఆనాడు యూదులు ఒక్క పర్యాయమే ప్రభుని సిలువేశారట, కానీ ఈనాడు క్రైస్తవ్యం అని పేరు చెప్పుకుంటున్న వారు ప్రతి దినదినము, ప్రతి క్షణము, అడుగడుగున ప్రభువుని ఏం చేస్తున్నారు? ఆ గాయాలు రేపుతూనే ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా ప్రభు గాయాలు ఏం చేస్తున్నారు? రేపుతూ ఉన్నారు. కనుక ఆయన సహవాసంలోనికి వచ్చిన మనము ప్రభువుని మనము బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడే దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ మనము సొంతం చేసుకోగలము. సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్నటువంటి నిజాయితీని బట్టి ఆయన అక్కడ సిలువ మీద కూడా శ్రమ పడుతూ కూడా చావు దగ్గరికి వచ్చి కూడా ఎవరిని తలంచుచున్నారట? నన్నే తలంచుచున్నారు. దేవదశ గారు చక్కగా రాశారు. ఎవరిని? నన్నే. మనందరిని అంత చక్కగా తలంచుకుంటున్నప్పుడు మనమేమో చక్కగా ఫ్యాన్ల కింద చక్కని దేవాలయంలో కూర్చుని ఎవరిని తలంచుకుంటున్నాం? ఏం తలంచుకుంటున్నాం? కాబట్టి జాగ్రత్త పడదాం ప్రియులరా. మన తలంపులు ఏమై ఉన్నాయి? మన ఎదురుచూపులు ఏమై ఉన్నాయి? మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? చక్కగా మనం ఆలోచన చేసుకొని మన గమ్యం ఏమిటో మనం ఎరిగిన వారమైతే పరలోకము కొరకు మనం కూడా అన్వేషణ చేయగలం. పరలోకములన్న మనవరుడు ప్రియుడైన క్రీస్తు కొరకు మనం కూడా అన్వేషించగలం. ఈ లోకమంతా కూడా అశాశ్వతం, గందరగోళం ఇవన్నీ విడిచిపెట్టి ఆమె ఎలా అయితే బ్రతిమలాడుకుందో మనం కూడా అలాగున దైవ సన్నిధి సహవాసం కలిగి ఉందాం. దేవునికి విశ్రాంతినిచ్చే మంచంగా మారదాం. క్రీస్తు కొరకు సాక్షులుగా వారబడదాం. అట్టి ధన్యత సిలువనాథుడని క్రీస్తు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చిన తండ్రి స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో, మా అంతరంగంలో పదిలపరుచుకునే భాగ్యం మాకు దయచేయమని వాక్యం చేసిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.